హాయ్ గైస్, దేవర పార్ట్ 1 పైన చేసే లాస్ట్ వీడియో ఇది. దేవర మూవీలో నాకు నచ్చిన విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నేను మూవీ రిలీజ్ అయినప్పుడు చేద్దాం అనుకున్నా, కానీ నా వీడియో చూసి ఎవరైనా మూవీకి పోవడం ఆపేస్తారేమో అని ఊరికి నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి అప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావంటే పార్ట్ 1లో చేసిన తప్పుల్ని పార్ట్ 2లోనైనా సరిదిద్దుకుంటారని. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. ఈ మూవీలో ఏదైనా బిగ్గెస్ట్ నెగిటివిటీ ఉంది అంటే అది క్లైమాక్సే. బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్, సలార్, కల్కి ఈ మూవీస్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఈ మూవీ క్లైమాక్స్ అండ్ లాస్ట్ వచ్చే క్లిఫ్ హ్యాంగర్. పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేయాలంటే కావాల్సింది క్లిఫ్ హ్యాంగర్, కానీ ఈ మూవీ క్లిఫ్ హ్యాంగర్ బాహుబలిలో ఉంటుంది. అయినా అంత మంచి యాక్షన్ బ్లాక్ తర్వాత ఎన్టీఆర్తో ఒక ఆర్టిఫిషియల్ స్పీచ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? మూవీలో రైటింగ్ ఎంత వీక్గా ఉందంటే చెప్తాను వినండి. దేవర రాయప్ప చెల్లిని చెల్లి అని పిలుస్తాడు, అంటే తంగం వర అన్న చెల్లెలు కావాలి. అండ్ తంగం దేవరాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, వరాన్ని కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అసలు కొరటాల శివ ఏమనుకుని జాన్వీ కపూర్ క్యారెక్టర్ రాశారో నాకైతే అర్థమే కాలేదు. మొత్తం వేస్ట్. ఈ మూవీ మొత్తంలో తనకి 2 డైలాగ్స్ ఉన్నాయి, వాడిలో ఉందే వాడిలో లేదే, అంతే. ఈ స్టోరీ నుండి జాన్వీ కపూర్ని తీసేసిన ఏమీ కాదు. ఆ కామెడీ సీన్స్ అయితే రోత. కొరటాలకి ఆ కామెడీ సీన్స్ ని ఎందుకు పెట్టాలనిపించిందో మూవీని చెడదొబ్బడానికి. కాకపోతే ఈ మూవీ ఇంటర్వెల్ ఒక హైలో ఎండ్ అవుతుంది. ఆ ఇంటర్వెల్ అయినే కంటిన్యూ చేసి ఉంటే సెకండ్ హాఫ్లో వేరే లెవెల్ ఉండేది. అలా కాకుండా వరా స్టోరీని స్టార్ట్ చేసి రోత కామెడీ సీన్స్ పెట్టి లవ్ స్టోరీ వల్ల సెకండ్ హాఫ్ మొత్తం చెడదొబ్బారు. అందుకే 1000 crores కలెక్ట్ చేయాల్సిన మూవీ 500 crores దగ్గరే ఆగిపోయింది. ఫస్ట్ ట్రైలర్లో షార్క్ని చూసి షార్క్ అండ్ వర ఫైట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ వర షార్క్ని ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఇంకా వరా చెల్లి అయితే ఉండి కూడా యూజ్ చేయలేదు, పని మనిషి అనుకున్న ఆ ఫైట్ జరిగేంత వరకు కూడా. కొరటాల శివ లాస్ట్ టైం నోవెల్ని కాపీ చేస్తే కేసు అయింది కదా, అందుకే ఈసారి 2-3 మూవీస్ ని కాపీ కొట్టి దేవరా మూవీని తీశాడు. స్టార్ట్ అయ్యేటప్పుడు కేజీఎఫ్ లో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి బాహుబలి ఎండ్ అవుతుంది. కళ్యాణ్ రామ్ డెవిల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరా మూవీ గేమ్స్ ఆఫ్ థ్రోన్ కంటే ఎక్కువ అన్నాడు. దేవర కుర్చీ ఎలా ఉండాలో డిజైన్ చేశాము, ఆ కుర్చీ ఎక్కడ ఉండదన్నారు. చివరికి మూవీలో కూడా ఆ కుర్చీ లేదు. నాగవంశి ఫియర్ సాంగ్ ముందు హుకుం దేనికి పనిచేయదన్నాడు. మీరు దేవర మూవీని పొగడండి, కానీ వేరే మూవీతో కంపేర్ చేయకండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల బాగా ఉన్నా గానీ బొక్క పడుతుంది. ఈ పైన చెప్పిన కారణాల వల్ల 1000 crores కలెక్ట్ చేయాల్సిన దేవర మూవీ 500 crores దగ్గర ఆగిపోయింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇఫ్ ఐ ఎమ్ రాంగ్ ప్రూవ్ మీ. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీలో ఎంతమందికి దేవర మూవీ నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.